కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు కేంద్రమైన పత్తిపాడులో ఎంతో అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సత్యప్రభతోనే సాధ్యమని నిరూపిస్తున్నారు. ఎటకేలకు జరుగుతున్న అభివృద్ధిగాను గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా లూత్ మేరీ మాత ఇతర దేవాలయాలకు కొండపైకి వెళ్లే ప్రధాన దారి కొండకు వెళ్లే భక్తులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పత్తిపాడు ఎమ్మెల్యే అనుకున్న దానికన్నా ఎంతో రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తున్నారన్నారు. గతంలో రోడ్లపై వచ్చి నడవాలన్నా కొండపైకి వెళ్లాలన్న భయాందోళనకు గురయ్యేవాళ్ళమంటున్న స్థానికులు అభివృద్ధి అంటే ఎమ్మెల్యే సత్యప్రభతోనే సాధ్యమని స్థానిక ప్రజల్లో ఎంతో నమ్మకం మరింతగా కలిగిందంటున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ రోడ్ నుంచి అంబేద్కర్ బొమ్మకాడ నుంచి మనకు యూ ఉంది ఒక రోడ్డు. ఆ రోడ్డు మేరీమాత కొండకి యువతల రామలింగేశ్వర స్వామి కొండకు కూడా ఈ సిమెంట్ రోడ్డు కూడా పాస్ అయ్యి నిమిషాల ప్రకారంగా రేపు మనం వచ్చే మేరీమాత పండగకి ఇక్కడ శివరాత్రి పండగ కూడా సిమెంట్ రోడ్డు తయారైపోతుంది. చాలా వేగంగా చేస్తున్నారు అందరూ వర్కర్స్ అందరూ కూడా. చాలా గొప్ప ఇదేంటంటే ఈ బాడిలోని ఈ రాళ్ళలోని ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చేవారు భక్తులందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు వల్ల అందరూ ప్రయాణికులందరికీ కూడా భక్తులందరికీ కూడా చాలా హ్యాపీ అని సంతోషం పడి ఆనందపడుతున్నారు. నిజంగా గొప్పతనం ఇదంటే చాలా స్పీడ్గా ఈ రోడ్డు వేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రత్తిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక మహిళగా ఎమ్మెల్యేగా అయ్యి సత్యప్రభ గారు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేయించడం జరుగుతుంది. రోడ్ల నిర్మాణమే అవ్వచ్చు, మంచినీటి సౌకర్యాలు అవ్వచ్చు, పంట కాలువలు తవ్వించడమే అవ్వచ్చు, మహిళ అందరికీ కూడా పెన్షన్లు తెప్పించడంలోనే అవ్వచ్చు, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో సత్యప్రభ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వారి ఎమ్మెల్యే గిరి ఉన్నంతసేపు కూడా మన ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతూనే ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్తిపాడులో సీసీ రోడ్లు వేయించడమే కాకుండా కొండల మీద ఉన్న దేవాలయాలకు కూడా రోడ్లు వేయించడంలో ముందున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ చుట్టుపక్కల దేవాలయాలు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మేరీమాత దేవాలయం కూడా ఉన్నాయి. వాటిని భక్తులు వెళ్ళడానికి కూడా రహదారి మార్గాలని తక్షణసరిగా యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ చేయడం జరుగుతుందని చెప్పేసి సత్యప్రభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు కూడా కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఉండి ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండి అభివృద్ధికి ముందుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. జోయ్ కుమార్ అండి. మరి గత 70 సంవత్సరాలుగా మరి ప్రత్తిపాడు గ్రామానికి మేరీమాత ఒక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి మరి గతంలో చాలా భక్తులైతేనేమి ఇంకా అనేక మంది విశ్వాసులు ప్రార్థనలు చేసుకోవడానికి, అదేవిధంగా జీవనభృతికి కూడా వెళ్ళేటువంటి అనేక మంది కార్మికులు, శ్రామికులు ఉండేవారు. వారందరూ కూడా ఈ యొక్క రహదారి వెంబడి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి ప్రత్తిపాడు నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారైనటువంటి సత్యప్రభ గారు మరి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని గ్రహించి మరి వారు ఈ యొక్క రోడ్డుని నిర్మాణానికి వారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి మరి కంకణం కట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి వారు చేసినటువంటి కృషి మాకు అభినందనీయం. మరి భగవంతుడు కూడా మరి రానున్న రోజుల్లో మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి.